చూడండి ఈ విధంగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. ఇది నాకు ఎగ్జాక్ట్ గా 1 వీక్ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వీక్ కి మళ్ళీ ఫ్రెష్ గా చేస్తాను. కేస్ పోతుంది కనిపించనివనా మరి ఏం మాట్లాడతావు మరి కుదురుగా ఉండి ఆడుకో వాళ్ళతో లేకపోతే కనిపించేస్తావు మరి. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే మా మోను కోసం ముగ్గు ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకెలాగో చేస్తున్నాను కదా, ఒక వీడియో అయితే షూట్ చేద్దాం, ఇంకా మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి అయితే వీడియో తీస్తున్నాను. అయితే నిన్ననే నేను పప్పులన్నీ నేను అసలు ఏమేమి వేస్తానో అన్నీ వాష్ చేసి అయితే ఆరబెట్టాను. సో అసలు నేను ఏమేమి వేస్తున్నాను, అసలు నేను ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. సో నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. అండ్ ఇదే గ్లాస్లో హాఫ్ గ్లాసెస్ పప్పులన్నీ అయితే తీసుకున్నాను. సో ఇది చూడండి, శనగపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, కందిపప్పు, రైస్, మినప్పప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము. ఒకసారి మా పిల్లలు ఏం చేస్తున్నారో చూసొచ్చి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తాను. చూడండి ఇద్దరు ఏం చక్కగా కూర్చొని తింటున్నారో. సో టీవీ చూస్తూ తింటున్నారు ఇద్దరు. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని, గిన్నె కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి రైస్ని యాడ్ చేద్దాం. రైస్ వేయండి. రైస్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వండి, బాగా వేయించుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి రైస్ మంచిగా వేగితేనే ఉగ్గు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఈ గిన్నెలోకి మినపప్పు కూడా సేమ్ అండి, అన్ని పప్పులు కూడా సేమా, కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోండి. చూడండి మంచి కలర్లో ఇలా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఇందులోకి కందిపప్పు, అండ్ కందిపప్పుతో పాటు మనము పెసరపప్పు, అండ్ ఇందులోనే ఎర్రపప్పు. ఇవి మాత్రం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయండి. మా మోనుకి 6 మంత్స్ ఉన్నప్పటి నుంచి నేను ఉగ్గు స్టార్ట్ చేశాను. ఇప్పుడు 2 ఇయర్స్ క్రాస్ అయింది, 3rd ఇయర్ రన్నింగ్. కానీ నేను ఇంకా ఉగ్గు ఒక్క పూటన్నా పెడతాను, ఎందుకంటే ఆ ఉగ్గులో ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడా మన పిల్లలకి బాగుంటుంది, కొంచెం హెల్తీగా ఉంటారు. అందుకని చెప్పి ఒక్క పూటన్నా పెడతాను, అప్పుడప్పుడు 2 పూటలు పెడతానండి. సో అందుకనేసి నేను ఇప్పుడు చేసేది నాకు ఒక ఎగ్జాక్ట్గా 1 వీక్ అయితే సరిపోతుంది. చూడండి చక్కగా వేగిపోయాయి. కందిపప్పును వేసుకుందాం. కందిపప్పు కొంచెం టైం పడుతుంది కదండి వేగడానికి, అందుకని కొంచెం ఇది ఒక్కటి సపరేట్గా వేసుకుందాం. ఇంకా ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి జీలకర్రని యాడ్ చేద్దాం. చాలామంది ఈ ఉగ్గులో బాదం, పిస్తా అండ్ వేరుశెనుగులు ఇవన్నీ కూడా వేస్తారు. అది వేయడం వల్ల పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటుందండి. మనం అవన్నీ వేయాలి అనుకుంటే 1 ఇయర్ క్రాస్ అయిన పిల్లలకి మాత్రమే అవన్నీ కలిపి ఇవ్వండి. మనం 6 మంత్స్ బేబీకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా డైజెషన్ ప్రాబ్లమ్స్ అయితే అవుతాయి. 6 మంత్స్ బేబీకి అయితే ఇలాంటి ఫుడ్ మాత్రమే ఇవ్వండి. మనం జీలకర్ర అండ్ ఇవి వాము వేయడం వల్ల వీళ్ళకి డైజెషన్ ప్రాబ్లం ఏమి ఉండదండి, మంచిగా డైజెషన్ అయిపోతుంది. 6 మంత్స్ బేబీస్కి అయితే మార్నింగ్ ఒకసారి, మార్నింగ్ 11 o'clock ఒకసారి, అండ్ ఈవినింగ్ 6 o'clock ఒకసారి అయితే ఫీడ్ చేయొచ్చు. ఇంకొచ్చేసాడు చూడండి మా మోను, ఇంకా ఆగడు. ఫోనా 1 minute. ఇంక ఇవి కొంచెం చెల్లగా అంటే మనం మిక్సీ పట్టుకుందాం. ఫ్యాన్ హుసేన్ కొంచెం. చూడండి ఇంకా స్టార్ట్ అయిపోయింది వీళ్ళ అల్లరి, ఇంట్లో అబ్బా కొడుకులు అల్లరి. కేస్ పోతుంది కనిపించనివనా మరి ఏం మాట్లాడతావు? మరి కుదురుగా ఉండి ఆడుకో వాళ్ళతో లేకపోతే కనిపించేస్తావు మరి. ఏంటే కౌంటర్ ఇస్తున్నావు?
रुको जरा सबर करो సో ఇవన్నీ అయితే చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టుకుందాం. వద్దులే, పిల్లల్ని చూసుకో, నేను చేసుకుంటాను. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేస్తే సరిపోతుంది. మరి 6 months పిల్లలకి పెట్టే వాళ్ళైతే మరి మెత్తగా ఫైన్ పౌడర్ ఎలాగైతే గ్రైండ్ చేయండి. ఇప్పుడు మా బాబుకి అయితే నేను ఇలా కొంచెం రవ్వగా ఉన్నట్టుగానే గ్రైండ్ చేస్తాను. సో చూసారు కదా, ఇది నాకు ఎగ్జాక్ట్గా 1 week అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వీక్కి మళ్ళీ ఫ్రెష్గా చేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు నేను ఇందులో పెసరపప్పు అయితే యాడ్ చేశాను కదా, నేను నెక్స్ట్ చేసే దాంట్లో పెసర్లు అండ్ కొన్ని బాదం కూడా యాడ్ చేస్తాను. 1 week ఇలా పెడతాను అండ్ 1 week అలా పెడతాను. ఇష్టంగా తింటాడండి ఎలా చేసినా కూడా. ఇప్పుడు దీన్ని ఎలా కుక్ చేసి తినిపించాలో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు గిన్నెలోకి 1 glass వాటర్ని యాడ్ చేసుకొని ఇందులో నేను ఒక 2 spoons ఉగ్గు పౌడర్ వేస్తానండి, సరిపోతుంది 2 spoons. వాటర్ హీట్ అయ్యాక వేస్తే మనకి మంచిగా రాదండి, ఉండలుగా అవుతుంది. సో వాటర్ మనం వేసినామంటే 2 spoons యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులో కలుపుతూ కుక్ చేసుకోండి. కొంచెం చిక్కగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా దగ్గరికి కుక్ అవ్వాలి. మంచిగా గుర్తుపెట్టుకోండి, వాటర్ హీట్గా ఉన్నప్పుడు మాత్రం పౌడర్ అస్సలు వేయొద్దు, మీకు ఉండలు కడుతుంది. మనం వాటర్ వేసిన ఎమ్మటి మనం పౌడర్ అయితే వేసి కలపాలి. ఒక 2 minutes కలిపి వదిలేస్తే ఇలా దగ్గరికి అయితే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1 tablespoon నెయ్యి వేసుకున్నాం. నెయ్యో బటరో ఏదో మీ పిల్లలు ఏది ఇష్టంగా తింటారో అది యాడ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా దగ్గరగా కుక్ అయ్యాక ఇంకా స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకా కొంచెం సేపు చల్లార్చుకొని ఇంకా మా మోనుకి అయితే తినిపించేస్తాను నేను. ఇష్టంగా తింటాడండి, ఉగ్గు రెసిపీ అంటే చాలా ఇష్టంగా తింటాడు. జ్వరం వచ్చినప్పుడైనా చాలామంది పిల్లలు అసలు ఏది తినడానికి ఇష్టపడరు కదండి. ఇంకా ఉగ్గు అయితే మా మోనుకి ఇష్టంగా తింటాడు. కోల్డ్ అయినా ఫీవర్ అయినా బాగా ఇష్టంగా తింటాడు అసలు ఉగ్గు. टीवी वाओ wheels on the bus go car wheels on the bus go Monu do wheels on the bus go show me wheels on the bus go on cue ऐसा बोल సూపర్ సో చూసారు కదా ఎంత ఇష్టంగా తింటున్నాడో. అండ్ ఈ రోజుకి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.